ఒంగోలు నగరంలోని ప్రతి డివిజన్లో 20 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ను నిర్మించనున్నట్లు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు వెల్లడించారు. మున్సిపల్ స్థలాల సేకరణ జరుగుతున్నట్లు తెలిపారు. నగరంలోని 35వ డివిజన్లో వీఐపీ రోడ్లో 40 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే దామచర్ల శంకుస్థాపన చేశారు. అనంతరం దామచర్ల మీడియాతో మాట్లాడుతూ ఒంగోలు నగరంలో పేదలు వివాహాలు వంటి శుభకార్యాలు చేసుకునేందుకు వీలుగా కమ్యూనిటీ హాల్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. నగరంలోని పార్కులను ఆధునీకరించబోతున్నట్లు చెప్పారు. ప్రతి డివిజన్లో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. వడా నిధుల వినియోగంతో నియోజకవర్గంలో చేపట్టనున్న అభివృద్ధి పనుల గురించి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో మాట్లాడటం జరిగిందన్నారు. నగర ప్రజలు బీపీఎస్ ను సకాలంలో సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. మార్చి చివరి వరకు గడువు ఇవ్వటం జరిగిందని, ఆ తర్వాత జీపీఎస్ చేయించుకోకుంటే వాటి నిర్మాణాలను పడగొట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, వడా చైర్మన్ షేక్ రియాజ్, డివిజన్ కార్పొరేటర్ ఆదిపూడి శాండిలియా, టీడీపీ నగరాధ్యక్షులు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డుపాటి వెంకట్, నాయకులు పాటిబండ వెంకటేశ్వర్లు, మహిళా నాయకురాలు కుసుమకుమారి, పసుపులేటి సునీత తదితరులు పాల్గొన్నారు. ఏదైతే విఐపి రోడ్డు ఉందో మెయిన్ డ్రైన్కి 40 లక్షల రూపాయలు ఈరోజు ఎప్పుడో వేసిన డ్రైన్ అది. దాన్ని మళ్ళా ఈరోజు ఆ డ్రైన్ పెట్టాం. దాంతోపాటు వచ్చే రోడ్స్ అన్నీ కూడా, లింక్ రోడ్స్ అన్నీ కూడా దాన్ని కలిపేటట్టుగా ఈరోజు ఈ డ్రైన్ కూడా శంకుస్థాపన చేశాం. దానికి మా మేయర్ గారు, కార్పొరేటర్లు, అదేవిధంగా మా కమిషనర్ గారు, ఎంఈ గారు, అదేవిధంగా ముఖ్య డివిజన్లో ఉండే ముఖ్య నాయకులు అందరూ కూడా రావటం కూడా జరిగింది. అందరూ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు వచ్చి 19 నెలలైనా మనకు వచ్చే లోపల ఈ 19 నెలల్లో ఈ డివిజన్ వరకు 1.5 కోటి ఆల్రెడీ కంప్లీట్ చేసాం. ఇంకో 40 లక్షలు ఇప్పుడు పెట్టున్నాం. ఇంకో 1 కోటి రూపాయల వర్క్స్ ఎప్పుడో పాత చేసిన వర్క్స్ ఉన్నాయి. అవి కూడా ఈ 2 ఇయర్స్ 3 ఇయర్స్ లోపల అవి కూడా కంప్లీట్ చేస్తాం. తప్పకుండా కూడా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో డ్రైన్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ముందు పెడతా ఉన్నాం. అదేవిధంగా వడా ఫండ్స్ కూడా ఏవైతే ఉన్నాయో నేను మినిస్టర్ గారితో కూడా నిన్న రివ్యూ మీటింగ్లో కూడా మాట్లాడాం. ఆ వడా ఫండ్స్లో కూడా మనకు వచ్చిన ఏ అయితే ఉన్నాయో దాన్ని ఇస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. అది కొత్తపట్నంలో మెయిన్ టౌన్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంది. దానికి 4.5 కోటి దానికి పెట్టమని కూడా చెప్పాం. దాంతోపాటు ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనకు బీపీఎస్ కూడా స్టేట్ ఫస్ట్ మన కమిషనర్ గారు వాళ్ళ కృషితోటి ఈరోజు స్టేట్ ఫస్ట్ మన బీపీఎస్ కలెక్షన్లో మంది ఒంగోలు. దాన్ని కూడా ఎల్ఆర్ఎస్ ఒక 4.5 కోటి, అదేవిధంగా బీపీఎస్ ఒక 10 కోట్ల వరకు ఇప్పుడు ఆల్రెడీ వసూలైనాయి. ఇంకా 3 కోట్లు బీపీఎస్ది కూడా వసూలయ్యే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ డబ్బులు కూడా వస్తున్నాయి. ఆ డబ్బులు వస్తే కొంత మళ్ళీ డెవలప్మెంట్కి ఉపయోగించుకోవడానికి కూడా మనకు అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.